హిస్టారికల్ టెంపుల్ ఇన్ కర్ణాటక. ప్రతిష్ఠించిన చోటు నుండి మాయమై సొరంగంలో దర్శనమిచ్చిన వీరన్న. గాలి కూడా సదిగా లేని గుహలో వెలసిన వీరభద్రుడు. వీరభద్రునికి పోలేలు నైవేద్యంగా పెడితే మీరు కోరుకున్నది వెంటనే తీరుస్తాడు. పెండ్లి బట్టలపై స్వామివారిని దర్శించుకునే కొత్త జంటలు. ఆలయం కింద సొరంగంలో దేవుడు. అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ఆలయం అమరావతి మండల్ కర్ణాటకలోని సుందాలం అనే గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకతలు అండ్ విశేషాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియోలో చాలా అద్భుతమైనటువంటి విశేషాలు అయితే ఉన్నాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీ వీడియో మొత్తం అర్థమవుతుంది. స్వామివారు ఎలా వెలిశారు అనేది అటువంటిది నేను మీకు చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రోమో అయితే చూశారు కదా. అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రోమో మొత్తం విశేషాలు ఏమిటంటే, ఇక్కడ ఆలయ చరిత్ర ఏమిటంటే, ఒక రెండు గ్రామాల మధ్య ఒక వాగు ఉండేదట. అంటే ఒక గ్రామం పైన ఉంటుంది, ఒక గ్రామము చివరగా ఉంటుంది వాగుకు. అయితే ఈ పైన గ్రామం లోపల శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఉండేదట. అక్కడ పూజలు ఉత్సవాలు బాగా జరిగేటియట. అయితే ఆ గ్రామస్తులు ఇంటి దేవుడుగా కొలిచేవారట. అయితే ఒకసారి ఏమైందంటే, పెద్ద వాగు వచ్చి ఆ ఆలయం మొత్తము కొట్టుకొచ్చి ఈ కింద ఉన్న గ్రామం లోపల అయితే ఈ వీరభద్ర స్వామి వచ్చి అక్కడైతే నిలిచాడట. నిలవడంతో ఆ గ్రామస్తులు చూసి వీరభద్ర స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకువచ్చి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడైతే ప్రతిష్ఠించారట. ప్రతిష్ఠించిన తర్వాత తెల్లారి ఆ వీరభద్ర స్వామి అక్కడ నుంచి మాయమైపోయాడట. మాయమైపోయిన తర్వాత వీరభద్ర స్వామి ఎక్కడ వెళ్ళాడు అని అక్కడ ఉన్నవారు గ్రామస్తులందరూ వెతకడంతో ఎక్కడ దొరకలేదట. అయితే వీరభద్ర స్వామి ఏం చేశాడంటే, ఒక పూజారి ఒంటి మీదకి వచ్చి, స్వామివారు నేను ఎక్కడో లేను, ఈ ఆలయం కిందనే మీరు ప్రతిష్ఠించిన కిందనే భూమి లోపల నేను వెలిశాను అని చెప్పాడట. దాంతో స్వామివారు ఒక చిన్న రంధ్రం చేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ వెళ్ళడం జరిగింది. ఒక మనిషి పోతాడు, ఒక మనిషి వస్తాడు, అంతే. దాంట్లో గాలి కూడా ఆడదు. అటువంటి ఒక సొరంగంలో స్వామివారు వెలిశారు. ఇప్పుడు ఈ సొరంగాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ స్వామివారికి కూడా ఏమేమి ప్రత్యేకతలు, పూజలు ఏం చేస్తారో కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చూస్తాను. ఈ వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి ఆలయం శ్రీ వీరభద్ర స్వామి ఆలయము. ఈ ఆలయము చాలా పురాతనమైనటువంటి ఆలయము. ఇది 1000 సంవత్సరాల క్రితము నాటి నుండి ఈ ఆలయము ఇక్కడ వెలిసింది. అయితే ఇది పైన ఉన్నటువంటి గ్రామం నుండి కొట్టుకొచ్చినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ పైన కొట్టుకొచ్చినటువంటి గ్రామస్తులైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, ఈ విగ్రహం మాది, ఈ విగ్రహాన్ని మేమే ప్రతిష్ఠించుకుంటాము, మేము తీసుకెళ్తామని వారు వచ్చి అడగడంతో ఈ గ్రామస్తులు లేదు స్వామివారు ప్రకృతి పరంగా మా ఊరు వచ్చి మా ఊరిలో వెలిశాడు, అయితే మేమే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మేమే పూజించుకుంటామని కూడా ఈ గ్రామస్తులు చెప్పినారట. దాంతో ఆ గ్రామస్తులు అలాగే వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి స్వామివారికి పూజలు జరుపుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మంటపం అయితే స్వామివారి యొక్క ప్రతిష్ఠించినటువంటి ఆలయం ముందు భాగంలోనైతే ఉంటుంది. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఇది సొరంగము, దీంట్లో నుంచి మనము వెళ్ళవలసి అయితే వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మనకు వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళు వెళ్ళినాక వెళ్దాము. ఇప్పుడు మనమైతే పైన ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని అయితే మనం చూద్దాము. ఇక్కడైతే స్వామివారికి ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేటటువంటి స్థలము ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన లింగము అండ్ స్వామివారు కూడా ఇక్కడ మనము చూడవచ్చు. అయితే ఇక్కడ నుంచి పక్క నుండి మనం లోపలికి వెళ్ళినట్టయితే గర్భగుడిలోనికి అయితే వెళ్తాము. ఇక్కడ వెళ్ళినట్టయితే ఈ స్వామివారు ప్రతిష్ఠించింది ఇక్కడే. అయితే వీరభద్ర స్వామిని ముందుగా ప్రతిష్ఠించినటువంటి ఈ ఆలయము, ఈ ప్లేస్ అయితే ఇదే.
అయితే ఈ విగ్రహం అయితే మళ్ళీ తర్వాత తెచ్చి ప్రతిష్ఠించినారట. స్వామివారు ఇక్కడ నుండి వెళ్ళి భూమిలో వెలవడంతో ఈ ప్రదేశము ఖాళీ కావడంతో స్వామివారికి మళ్ళీ వేరే విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మనమైతే కిందికైతే పోదాము. చాలా ఖాళీగా ఉంది. ఇక్కడైతే భక్తులు ఖాళీ అయిపోయినారు. ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి భక్తులు చాలామంది ఉంటారు. చూస్తున్నారు కదా మీరు, ఇది సొరంగము. అయితే ఇంతకుముందు అయితే చాలా చిన్నదిగా ఉండేదట. ఈ మధ్యలోనే దీన్ని కొంచెం పెద్దగా చేసి టైల్స్ అయితే బాగానే వేసినారు. ఇక్కడ చూడండి, స్వామివారు గంభీరంగా చాలా భయంకరంగా అయితే మనకు కనిపిస్తుంటారు. ఈ విగ్రహం అయితే చాలా అరుదుగా ఉంటుంది. వీరభద్ర స్వామి మామూలుగా నిలబడినటువంటి ఉంటుంది. ఇప్పుడైతే మనం చూసినట్లయితే ఇక్కడ మాత్రం చాలా గంభీరంగా చాలా భయంకరంగా మాత్రం ఉంటుంది. వీరభద్రుడు ఒకానొకప్పుడు దక్షిణ్ణి సంహరించినప్పుడైతే చాలా భయంకరంగా రుద్రుడుగా ఉంటాడు. అదే విగ్రహం ఇక్కడ మనము చూడవచ్చు. చూడండి భక్తులు, దేవుడు ఎట్లా వెలిచిండు ఇక్కడ లాగు అంటే దాంట్లో ముట్టుకొచ్చిందా? గుడి పడిపోయింది, బాగా వచ్చింది. అంటే మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పంతుల మాటల్లోనే విన్నాము. స్వామివారు అయితే ఇక్కడ పైనుంచి ప్రతిష్ఠించిన తర్వాత కింద వచ్చి కూర్చున్నాడు. ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పూజలు జరపమని చెప్పాడట. అయితే మనం చూసినట్టయితే ఈ సొరంగము చాలా చిన్నది. దీంట్లో గాలి కూడా మనకు ఆడదు. చిన్న పాప కూడా వంగిపోతుంది. చూసినారు కదా. అయితే మనము ఈ వీరభద్ర స్వామి భయంకరంగా అయితే ఇక్కడైతే దర్శనమిస్తాడు. ఇక్కడ కర్ణాటక ఏరియా నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి చాలా మంది పూజలు అయితే జరిపించుకుంటారు. కొత్త జంటలు అంటే పెళ్లి అయిన కొత్త వారు కూడా కొత్త బట్టలతో వచ్చి ఇక్కడ స్వామివారిని స్నానం చేసి కూడా ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటారు. అయితే ఇక్కడ స్వామివారికి ప్రసాదము పోలేలు అనమాట. పోలేలు అంటే మీకు అందరు తెలిసే బచ్చాలు అని కూడా అంటారు. పోలేలు ఆ పప్పుతో చేసినటువంటి పోలేలు అయితే స్వామివారికి చాలా ఇష్టమట. ఆ పోలేలు మీరు ఏమి స్వామివారికి ఇవ్వకుండా సరే ఆ పోలేలు అయితే ప్రసాదంగా చేసి స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టినట్టయితే మీకు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ పంతులు గారు మాటల్లో వినడం జరిగింది. మళ్ళీ అలాగే గ్రామస్తులు కూడా చాలామంది అన్నారు. ఇక్కడ చాలామంది కూడా సంవత్సరంకి ఒకసారి కాకుండా మధ్య మధ్యలో కూడా వచ్చి కూడా స్వామివారిని దర్శించి వారి యొక్క మొక్కులు మొక్కుకొని స్వామివారికి ప్రసాదాన్ని సమర్పిస్తారట. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఇక్కడే ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. మీరు చూస్తున్నారుగా, ఇక్కడ భక్తులైతే ప్రసాదాన్ని తయారు చేస్తారు. పిండి వంటలతోని కమ్మగా తీయని పోలేలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి స్వామివారికి మొక్కులైతే కోరుకుంటారు.